దేవ్ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు తన భార్య బిడ్డలతో కలిసి ఒక పట్టణంలో నివసించేవాడు. ఒకరోజు బ్రాహ్మణుని భార్య ఒక చిన్న ముంగిసను తన ఇంటి సమీపంలో చూసింది. బ్రాహ్మణుని భార్య దాన్ని తన కుమారుడిలా దత్తత తీసుకుని పెంచడం ప్రారంభించింది. ఆమె ఇద్దరికీ తల్లిలా ప్రేమతో చూసుకునేది. ముంగిస మరియు ఆమె కుమారుడు ఒకరినొకరు ఎంతో ఇష్టపడేవారు. ఎప్పుడూ కలిసి గడిపేవారు. అయితే ఆమె మూర్ఖురాలు కాదు. ఆమె ఎప్పుడూ ఒక విషయం గమనించేది, ఇది ముంగిస, ప్రకృతిలో ఇది జంతువు. ఒకానొక రోజు తన సహజ స్వభావాన్ని పాటించి నా కొడుక్కు హాని చేయవచ్చు, కాబట్టి నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది. ఒకరోజు ఆమె నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు ఆమె తన కుమారుడిని మంచంలో పడుకోబెట్టి భర్తను హెచ్చరించింది. నేను బావికి నీళ్లు తేవడానికి వెళ్తున్నాను, దయచేసి మా కుమారుడిని జాగ్రత్తగా చూసుకో అన్నది. అయితే బ్రాహ్మణుడు నిర్లక్ష్యుడు. తన భార్యకు చెప్పకుండానే భిక్షాటన చేయడానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఒక విషసర్పం ఇంట్లోకి వచ్చి నిద్రిస్తున్న చిన్నారి ముందుకు సాగింది. ఇది చూసిన ముంగిస తన సోదరుడిలా పెరిగిన చిన్నారిని కాపాడడానికి పోరాడింది. సర్పం పెద్దదైనా బలమైనదైనా ముంగిస ధైర్యంగా పోరాడి చివరికి దాన్ని చంపేసింది. అది తన గొప్ప పనిని తెలియజేయాలనుకుని గర్వంగా ఇంటి బయట తన అమ్మ రాక కోసం ఎదురు చూడసాగింది. అయితే రక్తంతో తడిసిన ముంగిసను చూసి ఈ ముంగిస నా కొడుకును కొరికేసిందనుకుని కోపంతో చేతిలో ఉన్న నీటి గిన్నెను ముంగిసపై విసిరికొట్టింది. చిన్న ముంగిస తీవ్రంగా గాయపడింది. ఇంట్లోకి పరుగెత్తి వెళ్లి తన కుమారుడు సురక్షితంగా నిద్రిస్తుండటం చూసి ఆశ్చర్యపోయింది. పక్కనే ముక్కలైన సర్పాన్ని చూసిన వెంటనే ఆమె నిజం గ్రహించింది. తన సొంత కుమారుడిలా పెంచిన చిన్న ముంగిసను అన్యాయంగా గాయపరిచిన బాధతో హృదయం ముక్కలైంది. తన భర్త ఇంటికి వచ్చాక జరిగిన సంగతులన్నీ చెప్పింది. వారిద్దరూ తాము చేసిన తప్పును మన్నించుకోలేక బాధపడ్డారు. నీతి: ఎంతకైనా ముందు లోతుగా ఆలోచించండి. త్వరిత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్లీజ్ like, share, subscribe for more videos and hit the bell icon to get notification.